మీరు పాలిసెట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హలో ఆల్, వెల్కమ్ టు తెలుసుకుందామా యూట్యూబ్ ఛానల్. అయితే మనము పాలిసెట్ రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేసాం కదా. అందులో మనము మ్యాథ్స్ చాలా టాపిక్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మ్యాథ్స్ నుంచి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈ టాపిక్ నుంచి ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఇంపార్టెంట్ బిట్స్, ఇంకా ఎగ్జామ్లో ఎలా అడుగుతారు, ఇంకా ప్రీవియస్ ఇయర్ నుంచి ఎలా అడిగారు అనే దాని గురించి ఫుల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇక్కడ నేను చూపించే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండ్ ఎగ్జామ్లో కూడా అడుగుతారు. ఓకేనా? ఫస్ట్ లీనియర్ ఈక్వేషన్. ఈ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి చూద్దాము. ఏదైనా ఈక్వేషన్ ax ప్లస్ by ప్లస్ c ఈక్వల్స్ టు 0 ఈ ఫామ్లో ఉండి అండ్ abc అండ్ ఈ 3 వచ్చేసి నాట్ ఈక్వల్స్ టు 0 అవుతే ఆ ఈక్వేషన్ని మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం. ఇక్కడ మనకు x, y ఈ 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా, అంటే 2 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, అందుకే దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం. ఓకేనా? ఇక్కడ నోట్ చేసుకోండి, ఇక్కడ కోఎఫిషియెంట్స్ ఉన్నాయి కదా, ఏబి నాట్ ఈక్వల్స్ టు 0 అవుతేనే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాము. అండ్ మనము ఇందులో 2 లీనియర్ ఈక్వేషన్స్ కన్సిడర్ చేసుకుంటాము. అది ఎలా కన్సిడర్ చేసుకుంటామంటే a1x b1y ప్లస్ c1z అని కన్సిడర్ చేసుకుంటాము. ఇంకో ఈక్వేషన్ ఎలా కన్సిడర్ చేసుకుంటామంటే a2x b2y c2z. అండ్ ఇక్కడ a1 a2 b1 b2 c1 c2 ఇవనేవి సమ్ వాల్యూస్, రియల్ నెంబర్స్ అయి ఉంటాయి. ఇక్కడ ఈ లీనియర్ ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలంటే మనకు 2 మెథడ్స్ ఉన్నాయి, గ్రాఫికల్ మెథడ్ అండ్ ఆల్జిబ్రాయిక్ మెథడ్. గ్రాఫికల్ మెథడ్ అంటే మనకు జస్ట్ గ్రాఫ్ ఇచ్చి దీనికి ఎన్ని రూట్స్ ఉన్నాయి ఇలా అడుగుతారు, కానీ మీకు సాల్వ్ చేయమని ఏం అడగరు. మనకు మెయిన్గా ఆల్జిబ్రాయిక్ మెథడే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకేనా? గ్రాఫికల్ మెథడ్ యూజ్ చేసినప్పుడు 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, అవి ఇంటర్సెక్ట్ అవుతాయి, పెయిర్ ఆఫ్ లైన్స్. దెన్ మనం ఆ పెయిర్ని కన్సిస్టెంట్ అండ్ యూనిక్ సొల్యూషన్ ఉందని చెప్తాము. ఓకేనా? ఇంటర్సెక్ట్ అవుతే కన్సిస్టెంట్ అండ్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్ అంటాము. అదే ప్యారలల్ అయితే ఆ 2 ఈక్వేషన్స్ లేదంటే పెయిర్ ఆఫ్ లైన్స్ అది నో సొల్యూషన్ అండ్ ఇన్కన్సిస్టెంట్ అని చెప్తాము. అండ్ కోఇన్సైడ్ అవుతే ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ అండ్ కన్సిస్టెంట్ అని చెప్తాము. ఓకేనా? ఇవి నోట్ చేసుకోండి, ఇక్కడ నేను అండర్లైన్ చేస్తున్నాను. ఇంటర్సెక్ట్ అవుతే కన్సిస్టెంట్, యూనిక్ సొల్యూషన్ అంటాము. ప్యారలల్ అవుతే నో సొల్యూషన్, ఇన్కన్సిస్టెంట్ అంటాము. కోఇన్సైడ్ అవుతే ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్, అలానే కన్సిస్టెంట్ అని చెప్తాము. ఇవైతే చాలా జాగ్రత్తగా చూసుకోండి, దీని మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఓకేనా? ఇవి ఇంటర్సెక్ట్ అయినప్పుడు మనకు ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, అవి ఇన్కన్సిస్టెంటా కన్సిస్టెంటా ఇలా అడుగుతారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనము ఆల్జిబ్రాయిక్ మెథడ్లో సాల్వ్ చేస్తున్నప్పుడు మనకి 3 మెథడ్స్ ఉన్నాయి, సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ అండ్ క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. ఇక్కడ మనము ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఇవి ఇంపార్టెంట్. ఇక్కడ 2 ఈక్వేషన్స్ కన్సిడర్ చేసుకున్నాం, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. అవి ఎలా రాస్తామో చెప్పాం కదా, a1x b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0, a2x b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0. గ్రాఫికల్ మెథడ్ కాకుండా ఎలా చెప్తామంటే అవి ప్యారలలా లేదంటే ఇంటర్సెక్ట్ అయ్యాయా అని మనకు రేషియోస్ తీసుకున్నాము 2 ఈక్వేషన్స్ నుంచి. కోఎఫిషియన్స్ a1/a2 నాట్ ఈక్వల్స్ టు b1/b2. దెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ అండ్ యూనిక్ సొల్యూషన్. ఓకేనా? ఇది నోట్ చేసుకోండి, ప్రాబ్లమ్స్లో ఇవి ఇంపార్టెంట్. అండ్ a1/a2 ఈక్వల్స్ టు b1/b2 అండ్ నాట్ ఈక్వల్స్ టు c1/c2 అయితే ఆ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్కన్సిస్టెంట్ అండ్ హ్యాస్ నో సొల్యూషన్ అని చెప్తాము.
and if a1 by a2 equals to b1 by b2 equals to c1 by c2, then a pair of linear equations dependent and consistent with many solutions. ఓకేనా, ఇవి మనకు ప్రాబ్లమ్స్లో ఇంపార్టెంట్, ఇవి బిట్స్లో ఇంపార్టెంట్. ఓకేనా, ఇవైతే నోట్ చేసుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఉంది మనకు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చి మనకు ఎక్స్ అండ్ వై ఫైండ్ అవుట్ చేయమంటారు. ఇప్పుడు ఈ కండిషన్ ఎప్పుడు అప్లికబుల్ అవుతుందంటే యూనిక్ సొల్యూషన్ ఉన్నప్పుడు మాత్రమే. అంటే a1 by a2 నాట్ ఈక్వల్స్ టు b1 by b2 అయినప్పుడు మనకు ఎక్స్ వై ఫైండ్ అవుట్ చేయమంటారు. ఈ కండిషన్లో మాత్రమే ఎక్స్ అండ్ వై ఫైండ్ అవుట్ చేయమంటారు. అప్పుడు మనము ఈ ఫార్ములా యూజ్ చేయాలి ఎక్స్ ఫైండ్ అవుట్ చేయడం కోసం, అండ్ వై ఫైండ్ అవుట్ చేయడం కోసం ఈ ఫార్ములా అయితే యూజ్ చేస్తాం. ఇది నోట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం దీని మీద. ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లైన్స్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 2024, ఎక్స్ మైనస్ వై ఈక్వల్స్ టు 2022. ఇక్కడైతే మనకు ఎక్స్ అండ్ వై అంటే పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అంటే ఇందాక నేను చూపించాను కదా అలా. ఓకేనా, ఇప్పుడు ఈ ఎక్స్ అండ్ వై ఫైండ్ అవుట్ చేయాలంటే మనము దానికి యూనిక్ సొల్యూషన్ ఉందా లేదా ఫైండ్ అవుట్ చేయాలి. a1 by a2 ఈక్వల్స్ టు 1 by 1 వచ్చింది, అంటే ఈక్వల్స్ టు 1, అండ్ b1 by b2 ఈక్వల్స్ టు -1 వచ్చింది. చెక్ చేసింటే అప్పుడు a1 by a2 నాట్ ఈక్వల్స్ టు b1 by b2. సో దే హ్యావ్ యూనిక్ సొల్యూషన్ అని చెప్తాం. అండ్ ఫార్ములా యూజ్ చేసి మనము ఎక్స్ ఈక్వల్స్ టు 2023 అండ్ వై ఈక్వల్స్ టు 1 అని చెప్తాం. ఓకేనా, అప్పుడు ఎక్స్ కామా వై 2023, 1 అని చెప్పి మనమైతే ఆన్సర్ చెప్పచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి ద పాయింట్స్ ఆఫ్ ఇంటర్సెక్షన్ y ఈక్వల్స్ టు 5x² మైనస్ 6x ప్లస్ 1 ఇచ్చాడు విత్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్లో మనకి y 0 ఉంటుంది అండ్ y యాక్సిస్ ఇస్తే x 0 అవుతుంది. ఓకేనా, అంటే ఇక్కడ y ప్లేసెస్లో అన్నిట్లో 0 ఉంది కదా, అలా y ఇచ్చాడంటే x ప్లేసెస్లో అన్నీ 0 ఉంటుంది. ఓకేనా, ఇక్కడ మనకైతే పాయింట్స్ అంటే ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇది మనము రూట్స్ కనుక్కుంటాం కదా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, అలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకు పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఇచ్చారు అండ్ దీనికి యూనిక్ సొల్యూషన్ ఉందా, ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్సా, లేకపోతే నో సొల్యూషనా ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనమైతే కోఎఫిషియెంట్స్ కంపేర్ చేద్దాము. కంపేర్ చేస్తే మనకు a1 by a2 ఈక్వల్స్ టు b1 by b2 ఈక్వల్స్ టు c1 by c2 వస్తుంది. అండ్ ఇది ఆల్ ఈక్వల్ అవుతే మనకు ఇన్ఫైనెట్లీ మెనీ సొల్యూషన్స్ కదా. సో ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి 6th క్వశ్చన్ సేమ్ ఇలాంటిదే. దీనికి ఆన్సర్ మీరే గెస్ చేసి చెప్పండి కామెంట్స్లో ఆన్సర్ ఏమవుతుందో. యూనిక్ సొల్యూషన్ అవుతుందా, 2 సొల్యూషన్సా, ఇన్ఫైనెట్లీ మెనీనా, లేదంటే నో సొల్యూషనా. ఆన్సర్ అయితే తప్పకుండా కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ ఇలాంటి మోడల్లో క్వశ్చన్స్ ఇస్తాడు. అంటే మనకు ఒకటి ఫైండ్ అవుట్ చేయమని అన్నోన్ వాల్యూ ఇస్తాడు. సో మనల్ని అయితే ఫైండ్ అవుట్ చేయమని ఒక కండిషన్ ఇస్తాడు. ఇక్కడ నో సొల్యూషన్ అని ఇచ్చాడు. నో సొల్యూషన్ అంటే మనకు a1 by a2 ఈక్వల్స్ టు b1 by b2, b1 by b2 నాట్ ఈక్వల్స్ టు c1 by c2 అవుతుంది. దీన్ని బేస్ చేసుకొని మనకి ఇచ్చిన కండిషన్ నో సొల్యూషన్ అన్నాడు కాబట్టి ఇది తీసుకుంటాము అండ్ సబ్స్టిట్యూట్ చేసుకొని క్రాస్ మల్టిప్లై చేస్తే మనకు k వాల్యూ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఈ 9th క్వశ్చన్కి ఆన్సర్ మీరే చెప్పండి. ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. నెక్స్ట్ ఫస్ట్ అయితే యూనిక్ సొల్యూషన్ కండిషన్ తీసుకోమన్నాడు. అలా యూనిక్ సొల్యూషన్ తీసుకున్నప్పుడు k వాల్యూ ఏమవుతుంది,
అలానే నెక్స్ట్ నో సొల్యూషన్ కండిషన్ తీసుకోమన్నాడు. అప్పుడు k వాల్యూ ఏమవుతుందో సాల్వ్ చేసి కమెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్స్ ఈ మోడల్లో ఇస్తాడు. అంటే మనమే మన ఓన్గా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ని ఫామ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ రేర్గా ఇలాంటి క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో మీరైతే తెలుసుకోండి ఎలా ఏంటి అనేసి. 3 చైర్స్ 2 టేబుల్స్ కాస్ట్ 700 అంట. చైర్స్ని ఎక్స్గా తీసుకుంటే అండ్ టేబుల్స్ని వైగా అస్యూమ్ చేసుకుందాము. 3x + 2y = 700. నెక్స్ట్ 5 చైర్స్ 3 టేబుల్స్ 110 అంట. 5x + 110 మనకు 2 చైర్స్ అండ్ 2 టేబుల్స్ ఏమవుతాయని అడుగుతున్నాడు. సో ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకు x 100 y 200 వస్తుంది. అప్పుడు కాస్ట్ ఆఫ్ 1 చైర్ 100 అవుతుంది. 1 టేబుల్ 200 అవుతుంది. మనకు కాస్ట్ ఆఫ్ 2 చైర్స్ 2 టేబుల్స్ అడుగుతున్నాడు. 2x + 2y కదా, అంటే 200 + 400 600 అవుతుంది. ఓకేనా. ఇలా అయితే మీరు సాల్వ్ చేయాలి. సో ఇదన్నమాట మనకి ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు, ఏవి ఇంపార్టెంట్ అని చెప్పి నేను చెప్పాను కదా, అవైతే ప్రాక్టీస్ చేయండి. ఇంకా మనము లైవ్ సెషన్స్లో ప్రాక్టీస్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాము. అలానే ప్రీవియస్ ఇయర్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడిగారు అది కూడా ప్రాక్టీస్ చేద్దాము. ఇంకా నేనైతే మీకు పీడిఎఫ్స్ అనేవి షేర్ చేస్తున్నాను కదా గ్రూప్లో, అవి కూడా మీరైతే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇంకా ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్లో లేకపోతే కింద లింక్ అని పెట్టండి, వాట్సాప్ గ్రూప్ లింక్ అని. నేనైతే లింక్ అనేది షేర్ చేస్తాను. ఓకేనా. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అంటే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.